లాక్డౌన్ పెడితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. పెట్టినా కేసులు తగ్గడం లేదన్న సీఎం కేసీఆర్. నల్గొండలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల దందా, ఒకరిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్. జీహెచ్ఎంసీ ప్రాజెక్టుల పనులపై కరోనా ఎఫెక్ట్. లాక్డౌన్ ప్రచారంతో సొంత ఊళ్లకు కార్మికులు. కరోనాతో మారిన ఆహారపు అలవాట్లు, హెల్దీ ఫుడ్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న పబ్లిక్. చిన్న వ్యాపారుల్ని దెబ్బతీసిన సెకండ్ వేవ్, సిటీలోని మెయిన్ ఏరియాల్లో కనిపించని జనం. కరోనాతో గేమింగ్ ఇండస్ట్రీకి కాసుల పంట, ఎన్నడూ లేని విధంగా 45% ప్రాఫిట్స్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. లాక్డౌన్ విధిస్తే ప్రజా జీవనం స్తంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ పెట్టినా పాజిటివ్ కేసులు తగ్గలేదనే విషయాన్ని పరిశీలించిన సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది సీఎంఓ. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్, ఆక్సిజన్, రెమ్డెసివిర్ సరఫరాపై ప్రధాని మోడీతో టెలిఫోన్లో మాట్లాడారు సీఎం. తమిళనాడులో శ్రీపెరంబదూర్, కర్ణాటకలోని బళ్ళారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ అందడం లేదని ప్రధానికి వివరించారు సీఎం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్స్ రావడంతో హైదరాబాద్లో ఆక్సిజన్, రెమ్డెసివిర్ లాంటి మందుల కొరత ఏర్పడుతుందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం. రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా 500 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ప్రధానిని కోరారు సీఎం. రోజుకు కనీసం 25,000 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అందించాలని కోరారు. ఇక ప్రస్తుత కరోనా పరిస్థితులపై క్యాంప్ ఆఫీసులో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు సీఎం. రెమ్డెసివిర్ తయారీ సంస్థలతో ఫోన్లో మాట్లాడారు సీఎం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9,500 ఆక్సిజన్ బెడ్లున్నాయని, వీటి సంఖ్యను మరో 5,000 పెంచాలన్నారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావద్దని సీఎం కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందొద్దన్నారు. ముందస్తుగా ప్రభుత్వం అందించే కరోనా మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా ఇంటింటికి కరోనా మెడికల్ కిట్లు అందజేస్తామన్నారు సీఎం. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్, ఇక రాష్ట్రంలో లాక్డౌన్ ఉండబోదని సీఎం ప్రకటించారు. ఇక సమీక్షలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ప్రధానంగా వేటిపై చర్చించారు? సాకేత్, మొదటిగా సాయంత్రం ఏదైతే దాదాపు 4 గంటల పాటు సీఎం కేసీఆర్ కరోనా కట్టడిపై ప్రగతి భవన్లో వైద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కరోనా కట్టడికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించిందో వాటన్నిటిపై కూడా ఇటు ఆక్సిజన్ కొరతకు సంబంధించి కానీ, బెడ్ల విషయంలో కానీ, దాంతోపాటుగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్, టొలిసిజిమబోవర్ ఈ ఇంజెక్షన్లన్నిటిపై కూడా ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల సీఎంలతో డైరెక్ట్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి కూడా సీఎం కేసీఆర్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఫోన్లో మాట్లాడారు.
మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్నటువంటి చర్యలపై దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి కరోనా కట్టడి విషయంలో ఇంకా ఏమైనా కేంద్రం నుంచి కావాల్సిన సహాయ సహకారాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ అడగడం జరిగింది. దానిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్సిజన్ల కొరత మిగతా పక్క రాష్ట్రాల దూరం రాష్ట్రాల నుంచి మాకు రావాల్సి ఉంటుంది, దానికి ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది, కాబట్టి మాకు దగ్గరగా ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి మాకు ఆక్సిజన్ కు అందించాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరడం జరిగింది. దాంట్లో భాగంగా మోడీ స్పందిస్తూ దానిపై కేంద్ర మంత్రిని కూడా పీయూష్ గోయల్ ను ఆదేశించడం జరిగింది. పీయూష్ గోయల్ మాట్లాడుతూ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆక్సిజన్ కొరతకు సంబంధించి కానీ ఆక్సిజన్లు కానీ రెమిడిసివిర్ ఇంజక్షన్లు కానీ మిగతా కేంద్రం నుంచి రావాల్సిన అన్నింటినీ కూడా త్వరలోనే అందిస్తామని చెప్పేసి పీయూష్ గోయల్ కూడా సీఎం కేసీఆర్ కు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ సమీక్షా సమావేశానికి సంబంధించి గనక మనం చూసుకుంటే మేజర్ గా ఏదైతే పక్క రాష్ట్రాల నుంచి ముఖ్యంగా సమీక్షా సమావేశంలో మన రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ హాస్పిటళ్లలో పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే 50% పైగా ఉన్నారు. కాబట్టి వారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొరతనైతే మేము తీర్చగలుగుతాం కాబట్టి పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వారికి ఆ ఆక్సిజన్ల విషయంలో కానీ కొన్ని చిన్న ప్రైవేట్ హాస్పిటళ్లకు సంబంధించి వాటిలో కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఆక్సిజన్ కి సంబంధించి ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితుల్లో 440 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే రాష్ట్రానికి అందుతుంది. దాన్ని 500 మెట్రిక్ టన్నులకు పెంచాలని చెప్పేసి మోడీని కోరడం జరిగింది ప్రధానమంత్రిని. దానికి సానుకూలంగా స్పందిస్తూ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో సంబంధించి రెమిడిసివర్లు దాదాపు 4,900 రోజుకు ఉన్నాయి, కానీ దాన్ని 25,000కు పెంచాలని చెప్పేసి కూడా కోరారు. దాంతో పాటుగా ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఏదైతే ఆ డోసులు వ్యాక్సిన్లకు సంబంధించి కూడా ఇప్పటి వరకు దాదాపు 45 నుంచి 50 లక్షల వరకు వ్యాక్సినేషన్ జరిగింది. మిగతా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా నెలకు 60 లక్షలు అంటే రోజుకు 2 నుంచి 2.5 లక్షల వరకు లక్షల డోసులను వ్యాక్సిన్లను కూడా పంపించాలని కేంద్రాన్ని కోరడం జరిగింది. ఇది కేంద్రానికి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాష్ట్రం నుంచి కావాల్సినవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఇక ముఖ్యంగా మన సమీక్ష సమావేశానికి వచ్చేసరికి మాత్రం ఆక్సిజన్ బెడ్లు ఇప్పటి వరకు దాదాపు హైదరాబాద్ తో కలిపి మిగతా 9,500 ఉన్నాయి. వాటి సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖను కోరడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంకొకటి క్రయోజిన్ 12 క్రయోజిన్ ట్యాంకర్లు చైనా నుంచి తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం సిఎస్ ను ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా వేగవంతంగా చేయాలని చెప్పి కోరడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫీవర్ సర్వే చేస్తున్నారో దాంట్లో భాగంగా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాలలో దాంతో పాటుగా ఈ ఏజెన్సీ ప్రాంతాలలో కూడా చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యంగా ఈ ఓపీ పేషెంట్లకు సంబంధించి కోవిడ్ కు కూడా ఓపీని కూడా తీయాలని చెప్పారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5,980 కోవిడ్ అవుట్ పేషెంట్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ ఆరోగ్య శాఖ అధికారులకు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఇది ఈ విధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఏదైతే ఈ ఫీవర్ కు సంబంధించి ఫీవర్ సర్వే జరుగుతుంది. కాబట్టి అప్పుడే సర్వే చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్షణం ఉన్నా కూడా అంటే జ్వరం గాని దగ్గు జలుబు పడిశం ఏదున్నా కూడా ఖచ్చితంగా కోవిడ్ కు ముందు వచ్చే సిమ్టమే కాబట్టి దానికి సంబంధించి పారాసిటమాల్ కానీ విటమిన్ టాబ్లెట్స్ కానీ ఒక కోవిడ్ కిట్ లాగా 8 రకాల మందులతో కూడిన ఒక కోవిడ్ కిట్ ని కూడా కోవిడ్ వస్తే కోవిడ్ కిట్ రాకపోతే దానికి సంబంధించి జ్వరానికి దగ్గుకు జలుబు సంబంధించి ఒక కిట్ 5 గోళీలకు సంబంధించి ఈ 2 కిట్లను ఇవ్వనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. దాంతో పాటుగా ఇంకొకటి మేజర్ గా నిన్న ఏదైతే సిఎస్ సోమేష్ కుమార్ చెప్పాడో ఈ రోజు కూడా సమీక్ష సమావేశంలో ఇటు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించినట్టుగానే మొదటి నుంచి కూడా నైట్ కర్ఫ్యూ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు మందలిస్తేనే నైట్ కర్ఫ్యూ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం సీఎం కేసీఆర్ కూడా సమీక్ష సమావేశంలో తేల్చి చెప్పారు, ఇక నుండి భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ ప్రస్తుతానికైతే లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదు. లాక్డౌన్ పెట్టడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కుదేలవుతుంది. రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో లాక్డౌన్ పెడితే జనాలతో పాటుగా ప్రభుత్వం నడవడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి లాక్డౌన్ వైపు మొగ్గు చూపడం లేదు.
ప్రభుత్వం దాంతో కాకుండా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఎన్ని డబ్బులు కావాలన్నా కూడా ఆరోగ్య శాఖకు సంబంధించి ఎన్ని డబ్బులు కావాలన్నా కూడా ఫైనాన్స్ సెక్రటరీని కూడా ఆదేశించడం జరిగింది. వేటికి కూడా ఆలోచించకుండా ప్రతి ఒక్కదానికి కూడా డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ ఫైనాన్స్ సెక్రటరీని కూడా ఆదేశించారు. సాకేత్, ఈ భవిష్యత్తులో ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో అయితే లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదు. కాబట్టి లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదు. నైట్ కర్ఫ్యూనే ప్రభుత్వం 8వ తారీఖు తర్వాత కూడా పొడిగించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సాకేత్, ముఖ్యంగా ఇక్కడ హైకోర్టు ఒక సూచన చేసింది తెలంగాణ ప్రభుత్వానికి. అంటే లాక్డౌన్ కాకుండా వారాంతపు లాక్డౌన్పై ఒకసారి పరిశీలించాలని సూచన చేసింది. అంటే ఇప్పట్లో ఉన్న పరిస్థితుల్లో వారాంతపు లాక్డౌన్ కూడా ఇక ఛాన్స్ లేనట్టేనా? సాకేత్, ఈ సమీక్షా సమావేశంలో మొత్తం లాక్డౌన్ విషయంలో కానీ ఈ వీకెండ్ లాక్డౌన్ అంటే లాక్డౌన్ అనే పదం లాక్డౌన్ పెట్టడం వల్ల ఎంతసేపు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల కోణంలోనే ఆలోచిస్తుంది తప్ప ప్రజల ప్రాణాల గురించి మాత్రం ఆలోచన చేయడం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న సీఎస్ సోమేష్ కుమార్ కూడా చెప్పాడు. ఈరోజు సీఎం కూడా సమీక్ష సమావేశం తర్వాత నిన్న సీఎస్ చెప్పాడు, ఒకవేళ రాష్ట్రంలో అట్లాంటి పరిస్థితి ఏర్పడితే సీఎంఏ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ రోజు సీఎం కేసీఆర్ కూడా సమీక్ష సమావేశం తర్వాత అధికారికంగా ఇచ్చిన ప్రెస్ నోట్లు కూడా తెలపడం జరిగింది. రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ పెట్టారు. అక్కడ పరిస్థితులను మేము గమనిస్తున్నాం. లాక్డౌన్ పెట్టినా కూడా కేసులు అయితే తగ్గడం లేదు. కాబట్టి లాక్డౌన్ వైపు మా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదని చెప్పేసి ఖరాఖండిగా సీఎం కేసీఆర్ ఆ ప్రెస్ నోట్లు అయితే తేల్చి చెప్పారు. సాకేత్, ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సెకండ్ వేవ్ కరోనా ఎవరిపై ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుందో తెలియడం లేదు. ఎమర్జెన్సీ మెడిసిన్ కోసం కరోనా పేషెంట్ల బంధువులు పడరాని పాట్లు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్లో 24 గంటల్లో 11 మంది కరోనా పేషెంట్లు చనిపోయారు. బుధవారం రాష్ట్రంలో 6026 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. హాస్పిటళ్లలో బెడ్స్ దొరక్క ప్రాణాలు పోతున్నాయి. గ్రేటర్ పరిధిలో ఏ హాస్పిటల్ చూసినా నో బెడ్స్ అనే బోర్డులే కనిపిస్తున్నాయి. సర్కార్ మాత్రం ఆక్సిజన్ బెడ్లతో పాటు వెంటిలేటర్ బెడ్స్ కూడా ఖాళీగా ఉన్నాయని చెప్తోంది. గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ వేరేగా ఉంది. అడిగినంత ఇస్తేనే ప్రైవేట్ లో బెడ్ దొరుకుతోంది. రాష్ట్రంలో కరోనాతో ఒక్క రోజులోనే 52 మంది చనిపోయారు. కొత్తగా 6026 కేసులు నమోదు కాగా 6551 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కష్టకాలంలో కూడా కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు అక్రమార్కులు. ఆక్సిజన్ అందక కరోనా బాధితులు చనిపోతూ ఉంటే ఆక్సిజన్ సిలిండర్ల అక్రమ దందా నడిపిస్తున్నారు. సిరిసిల్ల విద్యానగర్లో ఓ కూల్ డ్రింక్ ఏజెన్సీలో అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న 17 ఆక్సిజన్ సిలిండర్లను సీజ్ చేశారు అధికారులు. వరంగల్లో రెమిడెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ లో అమ్ముతున్న ముగ్గురిని పట్టుకున్నారు పోలీసులు. 3490 రూపాయలకు అమ్మాల్సిన రెమిడెసివిర్ ఇంజెక్షన్ ను 45,000 రేటుకు బ్లాక్ లో అమ్ముతున్నట్లు గుర్తించారు. మొత్తం 28 ఇంజెక్షన్లు, 20,000 నగదును సీజ్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లో జరుగుతున్న ర్యాపిడ్ ఫీవర్ సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు సీఎస్ సోమేష్ కుమార్. ఆ తర్వాత బొగులకుంట అర్బన్ హెల్త్ సెంటర్ లో కరోనా కౌన్సిలింగ్ సెంటర్ ను పరిశీలించారు. జ్వరం వంటి లక్షణాలతో వచ్చిన వారికి అందిస్తున్న మందులు, సలహాలు తెలుసుకున్నారు. మెదక్లో జరిగిన ర్యాపిడ్ సర్వేను పరిశీలించారు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గర హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేశారు. సిపి అంజనీ కుమార్, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు కరోనా హెల్ప్ సెంటర్ ను ప్రారంభించారు. కరోనా పేషెంట్లకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్ సెంటర్ ద్వారా తెలుసుకునే వీలుంటుందన్నారు. గాంధీ హాస్పిటల్ తరఫు నుంచి ఈ రోజు ఒక హెల్ప్ డెస్క్, పేషెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో లోపల ఎట్లా జరుగుతుంది, పేషెంట్ కి కండిషన్ ఎట్లా ఉంది, ఏ ఫ్లోర్ లో ఏ బెడ్ లో ఉన్నారు, ఈ అన్ని విషయం గురించి కంప్లీట్ ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ద్వారా బేసికలీ అటెండర్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి మైండ్ లో దేర్ షుడ్ నాట్ బి ఎనీ డౌట్. ఈ సందర్భంలో ఇది కొత్త సిస్టమ్ స్టార్ట్ అయింది. మనము అటెండెన్స్ ని అలౌ చేయొద్దు అనేది ఒక డెసిషన్ తీసుకుంటున్నాము. స్ప్రెడ్ ని ఆపే దాంట్లో భాగంగా ఇక్కడున్న పేషెంట్స్ కి ఇంకా సేవలు మంచిగా మెరుగుపరిచే విధంగా ఈ అటెండెన్స్ ని లేకుండా చేద్దామనేది ఒక ప్రోగ్రామ్. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కరోనా హెల్ప్ డెస్క్ కు వందలాది కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. రెమిడెసివిర్ ఇంజెక్షన్ల కోసం బారులు తీరారు కరోనా పేషెంట్ల బంధువులు.
రాష్ట్రంలో వ్యాక్సిన్ అందుబాటులో లేక జనం అవస్థలు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి టీకాలు దొరకటం లేదు. కొందరు రెండో డోస్ కోసం దూరంగా ఉన్న వేరే జిల్లాల్లోని సెంటర్లకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. రెండో డోస్ తీసుకునేవారు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తప్ప టీకా వేయటం లేదు. మొదటి డోసు కోవాక్సిన్ తీసుకున్న వాళ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. చాలా మంది టీకా కోసం వచ్చి స్లాట్ బుకింగ్ లేదని తిరిగి వెళ్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్లో దారుణం జరిగింది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. శ్వాస అందకనే కరోనా పేషెంట్లు చనిపోయారని మృతుల బంధువులు ఆరోపించారు. ఐసోలేషన్ సెంటర్లో సరిపడా ఆక్సిజన్ లేదని చెబుతున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్లోని శిశు విహార్లో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. పిల్లల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ఐసోలేషన్ సెంటర్ను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. పిల్లలకు చికిత్సకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నారు గ్రామస్తులు. ఇక కరోనా టెస్టింగ్ కేంద్రాలే వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో జగిత్యాల జిల్లాలో టెస్టింగ్ కేంద్రాలు భౌతిక దూరం ఎవరూ పాటించడం లేదు. కొద్ది మందికే టెస్టులు చేస్తుండటంతో జనం భారీగా వస్తున్నారు. వీడియో కాల్లో పంతులు, పెళ్లిపీటలపై వధూవరులు. ఎట్టకేలకు అనుకున్న సమయానికైతే పెళ్లైంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సోమ్లా తండాలో ఈ వివాహం జరిగింది. వివాహ సమయానికి సోమ్లా తండాలో ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు. దీంతో పంతులు వివాహం జరిపించడానికి రానని కరాఖండిగా చెప్పేశాడు. చివరకు వీడియో కాల్ ద్వారా మంత్రోచ్చరణ చేస్తానని ఒప్పుకున్నాడు. వీడియో కాల్లో పంతులు మంత్రాలు చదువుతుండగా పెళ్లి పందిరిలో వధూవరుల వివాహం జరిగింది. చార్మినార్ దగ్గర కరోనా నిబంధనల్ని జనం పట్టించుకోవటం లేదు. రంజాన్ సందర్భంగా షాపింగ్స్ కోసం జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గుంపులుగా చేరిన జనం షాపింగ్ కోసం ఎగబడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో కోడె మొక్కుల్ని రద్దు చేశారు అధికారులు. మహబూబాబాద్ జిల్లా కురువి వీరభద్రస్వామి ఆలయాన్ని 10 రోజుల పాటు మూసేశారు. కొమరంభీం జిల్లా బెజ్జూరులో కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని మహిళలు గ్రామ దేవతలు పోచమ్మ, మైసమ్మలకు జలాభిషేకం చేశారు. నల్గొండ జిల్లాలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ దందా ఆగడం లేదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ శ్రీ సూర్య ఆసుపత్రిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. కరోనా రోగుల దగ్గర రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కోసం ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేశారు. 3,500 రూపాయల విలువగల రెమ్డెసివిర్ ఇంజెక్షన్ను 35,000కు అమ్ముతున్నట్లు గుర్తించారు. కరోనా బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో డాక్టర్ అశోక్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ పాత్రపైన విచారణ జరిపితే అసలు విషయాలు బయటకొస్తాయంటున్నారు కరోనా బాధితుల కుటుంబ సభ్యులు. కరోనా కట్టడికి లాక్డౌన్ మాత్రమే సరైన పరిష్కారమన్నారు హైదరాబాద్ ఆల్విన్ కాలనీ టీఆర్ఎస్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్. సీఎస్ సోమేష్ కుమార్ కరోనా అదుపులో ఉందని చెప్తున్నారని, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. తమ డివిజన్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా లాక్డౌన్ పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కోరారు కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్. ఇప్పుడు కూడా మొత్తం ఇండియా లెవెల్లో చూస్తే మన దగ్గర తక్కువనే ఉంది. అయినా నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నా, మా సీఎం గారు, మా కేటీఆర్ కూడా వినయించుకుంటున్నా. నాది మా డివిజన్ అంతా గరీబ్ వాళ్ళు ఉంటారు, లేబర్ ఏరియా. రోజుకు ఒక్కడిద్దరు చనిపోతారు రోజు నా డివిజన్లో కరోనా వచ్చి. రోజుకు 15-20 మంది కూడా కరోనా పాజిటివ్ రావడం జరుగుతుంది. కాబట్టి లాక్డౌన్ పెడితేనే, నా ఉద్దేశపూర్వకంగా చెప్తున్నా, లాక్డౌన్ పెడితేనే మంచిది. నాకు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, మా జోనల్ కమిషనర్, మా డీసీ, ఇక్కడ స్టాఫ్ కానీ పర్ఫెక్ట్గా శానిటైజ్ చేసే విషయంలో కానీ ఏ విషయంలో అయినా అధికారులు మాత్రం మంచి సహకారం చేస్తున్నారు. ఈ టెస్టింగ్లు మాత్రం నా దగ్గర రోజుకు 50-60 మంది చేస్తున్నారు. కమస్కం రోజుకు 200 మంది చేస్తే బాగుంటుంది. ఈ కోవిషీల్డ్ ఇంజెక్షన్ కూడా తీస్తున్నారు మా దగ్గర. ఇట్లా మా దగ్గరనేమో ఈ ఆన్లైన్లో చేసుకోవడము, వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉంటారు. నేను దగ్గర ఆడనే నా మనసులో పెట్టి ఆన్లైన్ చేయించి నేను కూడా వాళ్ళకు ఇంజెక్షన్, కోవిషీల్డ్ ఇంజెక్షన్ ఇప్పిస్తున్నా. అది కూడా కొంచెం ఇంకా పెంచితే బాగుంటుంది ఇదంతా. ఇప్పటికైతే మన గవర్నమెంట్ ఇలా ఇండియా లెవెల్ చూసుకుంటే మేమే పర్ఫెక్ట్గా ఉన్నాం. అయినా సరే మనం
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో సిపి అంజనీ కుమార్, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు కరోనా హెల్ప్ సెంటర్ను ప్రారంభించారు. గాంధీ హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గర హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేశారు. కరోనా పేషెంట్లకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్ సెంటర్ ద్వారా తెలుసుకునే వీలుంటుందన్నారు. గాంధీలో ట్రీట్మెంట్ పొందుతున్న కరోనా పేషెంట్స్ ఏ ఫ్లోర్లో ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే వివరాలు హెల్ప్ సెంటర్ వారు వివరిస్తారని చెప్పారు. గాంధీ హాస్పిటల్ తరఫు నుంచి ఈరోజు ఒక హెల్ప్ డెస్క్ పేషెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో లోపల ఎట్లా జరుగుతుంది, పేషెంట్కి కండిషన్ ఎట్లా ఉంది, ఏ ఫ్లోర్లో ఏ బెడ్లో ఉన్నారు, ఇంప్రూవ్మెంట్ ఎట్లా జరుగుతుంది, ఈ అన్ని విషయం గురించి రిలేటివ్స్ మైండ్లో చాలా యాంగ్జైటీ, క్యూరియాసిటీ ఎవ్రీ టైం అవుతుంది. సో లాస్ట్ ఫ్యూ డేస్లో ఈ విషయం పైన చాలా డిస్కషన్ జరిగింది. డాక్టర్ రాజారావు గారు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు and all staff కలిసి ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ విత్ హాస్పిటల్ మేనేజ్మెంట్, జిహెచ్ఎంసి అండ్ పోలీస్, ఈ మూడు ఏజెన్సీ కలిసి ఒక ఈరోజు ఫస్ట్ ఇన్ ద సిటీ గాంధీ హాస్పిటల్లో ఒక హెల్ప్ డెస్క్కి ఇనాగ్రేషన్ జరిగింది. మన సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా, ఒక యాప్ ద్వారా ఎవ్రీ పేషెంట్కి కండిషన్ ఆన్ అన్ అవర్లీ బేసిస్ ఆర్ 3 hourly బేసిస్ అప్డేటింగ్, తర్వాత సమ్ హెల్ప్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్, కంప్లీట్ ఒక ట్రాన్స్పేరెంట్ సిస్టమ్ ద్వారా బేసికలీ అటెండర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మైండ్లో దేర్ షుడ్ నాట్ బి ఎనీ డౌట్. ఈ సందర్భంలో ఇది కొత్త సిస్టమ్ స్టార్ట్ అయింది. ఇదే విధంగా హైదరాబాద్లో ఆల్ ఇంపార్టెంట్ హాస్పిటల్స్లో కూడా సేమ్ ఫెసిలిటీ ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే పేషెంట్ అటెండెన్స్ లోపల ఎక్కువ ఉంటున్నారు. మా ప్రాబ్లం ఏంటంటే లోపలికి వచ్చి ఇన్ఫెక్ట్ అయిపోతున్నారు. మేము చూసాము కేసులు, వాళ్ళు రికవర్ అవుతున్నారు, కానీ వాళ్ళ కోసం, వాళ్ళ సేవలు చేయటం కోసం వచ్చిన వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి ఇక్కడ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని బట్టి మనము అటెండెన్స్ని అలౌ చేయొద్దు అనేది ఒక డెసిషన్ తీసుకుంటున్నాము. దాని గురించి అంటే ఇదన్నీ కూడా స్ప్రెడ్ని ఆపే దాంట్లో భాగంగా ఇక్కడున్న పేషెంట్స్కి ఇంకా సేవలు మంచిగా మెరుగుపరిచే విధంగా ఈ అటెండెన్స్ని లేకుండా చేద్దామనేది ఒక ప్రోగ్రామ్. సో అటెండెన్స్ లేనప్పుడు అప్పుడు మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ రెండు. ఒకటి చనిపోయినారా ఇటువంటి సమాచారం అనేది ప్రాబ్లం ఉండే. అప్పుడు మనము ఈ ప్రాబ్లం తెలుసుకొని ఇన్ఫర్మేషన్ సెంటర్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు అదే సెంటర్ని మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఇప్పుడు ఇంకా ఇట్స్ ఇన్ ఏ బిగ్ వే. మన సిపి సార్ గారు వచ్చారు, వాళ్ళ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తున్నారు. అంటే లాస్ట్ ఇయర్ మేము ఇన్ని సేవలు చేయడానికి ఒకే ఒక రీజన్ మేము చెప్పాలి అంటే పోలీస్ వాళ్ళు ఇచ్చిన సహకారం వల్ల మేము ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఇది లేకుండా, ఎటువంటి అడ్డు ఇది లేకుండా మేము మా బాధ్యతలను మేము నెరవేర్చగలిగాము. కరోనా ప్రభావంతో సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఆలస్యమవుతోంది. వైరస్ తీవ్రతతో కార్మికులు పనులకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. లాక్డౌన్ ప్రచారంతో చాలామంది కార్మికులు సిటీ నుంచి సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు. కరోనా ఎఫెక్ట్తో జీహెచ్ఎంసీలో పలు ప్రాజెక్టు పనులకు బ్రేకులు పడుతున్నాయి. గ్రేటర్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. గతేడాది లాక్డౌన్తో ప్రాజెక్టు చాలా నెమ్మదించింది. మళ్లీ పనులు స్పీడప్ చేయాలనుకున్న టైంలో సెకండ్ వేవ్ మొదలైంది. కేసులు పెరగడంతో చాలా మంది కార్మికులు సిటీ నుంచి సొంత గ్రామాలకు వెళ్లిపోతున్నారు. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో 20% మంది కార్మికులు కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని మరో ప్రాజెక్టు ఫ్లైఓవర్ల నిర్మాణం. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు బల్దియా అధికారులు. కరోనా ఎఫెక్ట్తో పనులు ఆలస్యమవుతున్నాయి. చాలా ప్రాజెక్టుల దగ్గర కార్మికులు తక్కువ మంది పనిచేస్తున్నారు. లాక్డౌన్ వచ్చే పరిస్థితులు ఉన్నాయంటూ పుకార్లు వస్తుండటంతో కార్మికులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఉన్నవారిలో కొందరికి కరోనా రావడంతో మిగతా వారు పనులకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఐటీ ఏరియాలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చేందుకు చాలా రోజులు పట్టొచ్చంటున్నారు అధికారులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా మరింత ఆలస్యం కావచ్చంటున్నారు. నాలాల పనులు జరగడం లేదు. గ్రేటర్ పరిధిలోని కొన్ని ప్రాజెక్టుల్లో అతి తక్కువ మంది కార్మికులతో పనులు జరుగుతుండగా మరికొన్ని చోట్ల అసలు పనులే జరగడం లేదు.
కరోనా దెబ్బకు ఆశ్రమాల పరిస్థితి దారుణంగా మారింది. దాతల సహాయంతో నడిచే అనాథాశ్రమాలకు విరాళాలు తగ్గిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలంటున్నారు ఆశ్రమాల నిర్వాహకులు. కరోనా ప్రభావం అనాథాశ్రమాల నిర్వహణకు భారంగా మారింది. గతంలో చాలా మంది బర్త్డేస్, పెళ్లి రోజులను ఆశ్రమాల్లో జరుపుకునేవాళ్లు. కరోనా వచ్చాక జనం బయటకు వెళ్లడం తగ్గిపోయింది. అనాథాశ్రమాల్లో బర్త్డేస్ ను సెలబ్రేట్ చేసుకునేవారు లేకుండా పోయారు. విరాళాలు ఇచ్చేవారు తగ్గిపోయారు. దీంతో ఆశ్రమాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఆశ్రమాల్లోని పిల్లలు, వృద్ధుల పోషణ, వైద్య ఖర్చులకు డబ్బులు లేకుండా పోయాయంటున్నారు నిర్వాహకులు. ఇంటి అద్దెలు, సిబ్బంది జీతాలు చెల్లించలేకపోతున్నామంటున్నారు. నా పేరు సంతోష్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను 9 years నుంచి వాత్సల్యం ఆర్ఫనేజ్లోనే ఉంటున్నాను. నేను 9 years నుంచి ఇప్పటిదాకా ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఈ కరోనా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అంటే ఈ అంతకుముందుకు ఫుడ్కి, షెల్టర్కి, ఎడ్యుకేషన్కి ఓలోకోలోంచి అంటే డోనర్స్ ముందుకు వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు. ప్లస్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో అప్పటి నుంచి డోనర్స్ అంటే చాలా తక్కువ అయిపోయింది. అంతకుముందుకు బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ, యానివర్సరీ సెలబ్రేషన్స్ అంటూ వచ్చేవాళ్ళకి. ఇప్పుడు ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో రావడం లేదు. ప్లస్ డొనేషన్స్ కూడా చాలా తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసరికి వెజిటేబుల్స్ బిల్లు, మిల్క్ బిల్ ఇవన్నీ కట్టాలి. మెయిన్గా వచ్చేసి రెంట్ బిల్కి చాలా కష్టం అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కరోనా వచ్చిన తర్వాత షెల్టర్కి, ఇంకా ఫుడ్ ఎక్స్పెండిచర్కి, మిల్క్కి ఇట్లాంటివన్నిటి కష్టం అవుతున్నాయి. సో మేము మెయిన్గా అయితే షెల్టర్కి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. డోనర్స్ కూడా ఎవరు రావట్లేదు, వస్తున్నారు కానీ ఎక్కువ రావట్లేదు. అంటే చాలామంది ఒకప్పుడు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరు రావట్లేదు, చాలా తక్కువగా ఉంది. ఇంకోటి ఒకప్పుడు మాకు కొంతమంది డోనర్స్ ఎవ్రీ మంత్ అట్లా కొంచెం ఏదో ఒకటి స్పాన్సర్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా స్టాక్ అయిపోయారు. ఎందుకంటే చాలామందికి జాబ్స్ కూడా పోయాయి కాబట్టి అలా కూడా చాలామంది వస్తలేదు. ఇంకొకటి ఈ బిల్డింగ్ రెంట్ కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. పర్ మంత్ 1,10,000 కట్టాలి. ఎవరైనా డోనర్స్ అయినా లేదంటే గవర్నమెంట్ నుంచి అయినా ఎవరైనా మాకు వచ్చి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. లాక్డౌన్ కు ముందు పిల్లల చదువును భరించేందుకు ప్రైవేటు పాఠశాలలు, దాతలు ముందుకొచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. అనాథ పిల్లలకు ఆన్లైన్ చదువులు అందించేందుకు చాలా కష్టాలు పడాల్సి వస్తోందంటున్నారు నిర్వాహకులు. నగరంలో వాత్సల్యం, స్ఫూర్తి, ఆరాధన వంటి 200కు పైగా ఆశ్రమాలు అనాథ పిల్లల సంరక్షణ కోసం పనిచేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు రాకపోవటం వల్ల ఆశ్రమ నిర్వహణ భారం మోయలేక ప్రభుత్వం సహాయం కోరుతున్నారు నిర్వాహకులు. సో ఈ సంస్థ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు మేమంతా స్నేహితులందరూ కలిసి మాకున్న ఉద్యోగాల్లో మేము సంపాదించే దాంట్లో కొద్దిగా కాంట్రిబ్యూట్ చేసి ప్రతి నెల దీన్ని నడుపుతూ వచ్చాము. మాతో పాటు చాలామంది పబ్లిక్ కూడా మ్యారేజెస్, పుట్టినరోజులు అన్ని జరుపుకుంటూ వాళ్ళు కూడా తల ఇంత సాయం చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ కరోనా అనే లాక్డౌన్ ఎప్పుడైతే మొదలైందో లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి ఇది ఒక పెద్ద సమస్య మారింది. ఈ ఒక్క సంస్థకే కాదు, దాదాపు తెలంగాణలో ఉన్న సంస్థల ఏవైతే అనాథ శరణాలయాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఫౌండేషన్స్ కూడా విరాళాలు తగ్గిపోయి వాళ్ళంతా కూడా ఇబ్బందులు ఉన్నారు. కనీసం ఇలాంటి సందర్భంలో అయినా ప్రభుత్వం ముందుకొచ్చి ఈ తెలంగాణలో ఉన్న వృద్ధాశ్రమాలు కానివ్వండి, ఏవైతే అనాథాశ్రమాలు ఉన్నాయో వారికి చేయూతనిచ్చి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటాము. కష్టకాలంలో అనాథ పిల్లలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు ఆశ్రమాల నిర్వాహకులు. కరోనాతో జనం ఆహార అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు పబ్లిక్. ఫుడ్తో పాటు బాడీ ఫిట్నెస్ పైన ఫోకస్ పెడుతున్నారు. ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ముందు చాలా మంది ఉదయాన్నే టీ, కాఫీలు, పాలు తాగేవాళ్లు. టిఫిన్స్ హెవీగా తినేవాళ్లు. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కుదిరితే స్నాక్స్, రాత్రికి మళ్లీ భోజనం చేసేవాళ్లు. ప్రజెంట్ కరోనా ఎఫెక్ట్తో ప్రతి ఒక్కరూ తమ అలవాట్లను మార్చుకుంటున్నారు. ఫుడ్ పై ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నారు. కరోనా కట్టడికి ఆహారమే ఔషధమని డాక్టర్లు చెప్పడంతో ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నారు పబ్లిక్. రోగనిరోధక శక్తి పెంచే ఫుడ్పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కంప్లీట్గా ఫుడ్ మెనూలో మార్పులు చేసుకుంటున్నారు. వైరస్ బారిన పడకుండా వంటింటి చిట్కాలను పాటిస్తున్నారు. నల్ల మిరియాలు, జీలకర్ర, పసుపు, దాల్చిన చెక్క,
నిమ్మకాయ, వేడి నీళ్లు, తేనె, ధనియాల కషాయం తీసుకోవడంతో పాటు వెల్లుల్లి, అల్లంను తమ వంటల్లో ఉండేలా చూసుకుంటున్నామంటున్నారు జనం. యాక్చువల్లీ హాట్ వాటర్ అనేది హ్యాబిట్ చేసుకున్నామండి. డైలీ మార్నింగ్, ఈవినింగ్ అట్లా 2-3 టైమ్స్. ఎందుకంటే బయటకు వెళ్తుంటాం కాబట్టి జాబ్స్ ఉంటాయి కదా. సో అట్ ది సేమ్ టైం లైక్ ఎగ్స్ తినడం కానీ, బాయిల్డ్ ఎగ్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ తినడం కానీ సజెస్ట్ చేస్తారు కదా ఇంకా డాక్టర్స్ కొంతమంది వేరే కూడా. ఫుడ్ హ్యాబిట్స్ కాకుండా కూడా ఆవిరి తీసుకోవడం కానీ, మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ అట్లా యోగా చేయాలి మార్నింగ్. అది ఎందుకంటే బ్రీతింగ్ ఇంక్రీజ్ అవుతాయి కదా, ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం పెరుగుతాయి. కషాయం తాగడం వల్ల గొంతులో ఏ నొప్పి ఉన్నా దాని నుంచి వైరస్ పూర్తిగా తగ్గుతారనే ఉద్దేశంతో కషాయం రెగ్యులర్గా అలవాటు చేసుకున్నాం. దాని తర్వాత ఆవిరి ఇది తీసుకోవడం ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ బాగా పాటించడం. ఫుడ్ మాత్రం ఎక్కువ ప్రోటీన్, చికెన్, నాన్ వెజ్ ఎక్కువ తినడము, దానివల్ల ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం జరిగింది. గతంలో రోజుకి ఏమైనా వండిన ఐటమ్స్ మిగిలితే రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచి మరుసటి రోజు తినడం కామన్ గా ఉండేది. ప్రజెంట్ చల్ల పదార్థాలను తినడానికి ఇష్టపడటం లేదు పబ్లిక్. వేడివేడిగా వండుకొని అప్పటికప్పుడు తినడానికే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. రోజు ఒక గుడ్డుతో పాటు పాలు, పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, నాన్ వెజ్ తినేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్సర్సైజ్ చేస్తూ బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మామూలుగా పొద్దున్న లేచి వేడి వాటర్ తాగుతాము. వేడి వాటర్ తాగిన తర్వాత మళ్ళీ గుడ్డు ఉడకబెట్టుకొని తింటున్నాం. ఎందుకంటే అది కరోనా ఇబ్బంది వస్తుంది అన్నట్టుగా దానికి భయపడి చేస్తున్నాం. అది పొద్దున సాయంత్రం వేడి వాటర్ ఫుల్. మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ వాకింగ్ కూడా, రోజు ఒక అర్ధగంట వాకింగ్. అందరం ఫుడ్లో కొద్దిగా చేంజ్ చేసేసినాం. ఆకుకూరలు కానీ, మామూలుగా విటమిన్స్ వచ్చేటి కూరలు, మళ్ళీ మామూలుగా బాదం పప్పు అవి బాగా తింటున్నాం. ఎందుకంటే ఇక భయం అవుతుంది కదా కరోనా ఇబ్బంది వల్ల. దాని గురించి తినే తిండిలో కొంచెం కరోనా వల్ల భయపడి మేము చేంజ్ చేసుకున్నాము. ఆకుకూరలు కానీ కూరగాయలు తగ్గించి నాన్ వెజ్, ఎగ్స్ ఎక్కువ తీసుకుంటున్నామండి. డైలీ ఉదయం 2 గంటలు, సాయంత్రం 1 గంట, గంటన్నర టైం దొరికితే వాకింగ్ చేస్తాము. ఇంకా అవసరమైతే ఎక్సర్సైజ్ చేస్తాము. కిరాణా షాపుల్లోనూ కరోనా టైంలో కొన్ని ఐటమ్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. డెటాల్, మార్గో, లైఫ్ బాయ్, ఆయుర్వేదిక్ సోప్స్, క్రీమ్స్ ని తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ కి దూరంగా ఉంటున్నారు. గతంలో నాన్ వెజ్ కి ప్రయారిటీ ఇవ్వని వాళ్ళు ఇప్పుడు డైలీ నాన్ వెజ్ ని మెనూలో చేర్చుకుంటున్నారు. అంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు. హాస్పిటల్కు అన్ని పైసలు పెట్టి మనం చూసుకునే బదులు ఏదో ఫుడ్ మనం మంచిగా తినాం అనుకో, హెల్త్ పాడు కాదు. మళ్ళీ లక్షలు అంటే మనం ఎక్కడికి వెళ్ళి పెడతాం. మనకు వచ్చే జీతాలకు మనం అదేదో మనం ఈ తిండి మంచిగా తిని ఉంటే మంచిగా ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. డైలీ వేడి నీళ్ళు తాగుతున్నాం. వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూనే ఆహారంలోనూ మార్పులు చేసుకుంటున్నారు పబ్లిక్. సిటీలోని చిరు వ్యాపారులపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. గిరాకీ లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారు. వైరస్ భయానికి జనం బయటకు రావడం లేదు. దీంతో ఎప్పుడూ రద్దీగా కనిపించే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మౌనిక అందిస్తుంది. సిటీ విజిటింగ్కి నాన్ లోకల్తో పాటు లోకల్ వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూసే ప్లేస్ అంటూ ఉందంటే అది నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ఏరియాలో. ఇక్కడ పిల్లలు పెద్దలు ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి ప్రతి ప్రాంతం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక వీకెండ్ వస్తే ఒక పండుగ వాతావరణం కనిపించేది. ఇటు సెల్ఫీస్ దిగుతూ ఫ్రెండ్స్ కబుర్లు చెప్పుకుంటూ సాయంకాలాన్ని సేద తీయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించేవాళ్ళు. కాకపోతే ప్రజెంట్ కోవిడ్ టెన్షన్ ఎక్కువగా కనిపించడంతో అయితే ఎవరు కూడా జనాలు ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం కదా, ప్రజెంట్ లవ్ హైదరాబాద్ సింబల్లో ఉన్నాం. నిత్యం కేక్ కట్టింగ్ సెలబ్రేషన్స్తో ఎప్పుడు క్రౌడ్ఫుల్గా కనిపించే లవ్ హైదరాబాద్ ప్రజెంట్ డీల్లాగా కనిపిస్తుంది. ఎవ్వరూ లేక అయితే నిశ్శబ్దంగా మారింది. లవ్ హైదరాబాద్ రైట్ సైడ్ ఏదైతే మనకి పీపుల్ ప్లాజా కనిపిస్తుందో ఇటు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్తో పాటు కమర్షియల్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నావు? గతంలో ఎన్ని పుట్లు అమ్ముడు పోయేది, ఇప్పుడు ఎన్ని పోతుంది అమ్ముడు? గతంలో పోయేది ఒక 500 మిగిలేదు డైలీ. అసలు ఇప్పుడు 200 కాదు, 100 కూడా మిగులుతలేవు. మా పెట్టుబడి పోగా 100 రూపాయలు కూడా ఇంటికి వస్తలేవు. బయటకు ఇట్లే భయపడుకుంటూ వస్తారు, వెళ్ళిపోతారు. ఇక ఏం చేస్తామమ్మా, ఇక బాకీలు అవుతుంది. ఆన్లో అయినా బాకీ చేసుకుని బతుకులు అవుతుంది, కానీ ఏం వేస్ట్. ఏమన్నా భయం కాకపోతే ఏందమ్మా, మాకు కూడా భయమే కదా. ఇంటికాడ ఉంటే ఎట్లా ఇల్లు కడుగుతుంది అని వచ్చుడు భయపడుకుంటూ వచ్చుడు అవుతుంది. कभी 100, 200, 300 इतना ही चलता है। पहले कैसे था? पहले अच्छी आती थी, अब डर के नहीं आ रही। अब इंसान को तो मरना चाहिए एक दिन, बस ऊपर वाले के ऊपर भरोसा करना। मास्क की वजह से फाइन मार दे रहा, नहीं आ रहा। बीमारी भी ज़्यादा बढ़ रहा है, इसलिए लॉकडाउन है ना, इसलिए नहीं आ रहा। आइसक्रीम ऐसे 30 रुपीज़, 50 रुपीज़।
పబ్లిక్ అయితే అస్సలు రోడ్ల మీద ఉండలేదు, ఇంకా గల్లీలలోనైనా ఉంటుంది, రోడ్ల మీద అస్సలు లేదు. పబ్లిక్ అది గిరాకు అస్సలు అవుతుంది. ఒక 400-500 చేసేటోళ్ళము, అట్లాంటి 100 రూపాయలు కూడా అవుతలేదు గిరాకు. ఏది నడుస్తలేదు మేడం, భయపడి జనాలు ఏది తింటలేరు, తాగుతలేరు, చాలా ఇబ్బంది ఉంది. మొత్తం పోతే 1000 రూపాయల దాకా వచ్చేది మేడం. ఒక 500-600 పోయినా 400 అట్లా మిగిలేది. ఇప్పుడు ఏమీ లేదు, అసలు ఖర్చులు కూడా వెళ్తలేవు, అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఎట్లుంటుంది ఎవ్రీడే, ఎట్లా ఉంటుంది పరిస్థితి కోవిడ్ కంటే ముందు ఇప్పుడు ఎట్లా ఉంది? पहले कोविड नहीं था वक्त मैडम पब्लिक बहुत आता था इधर, हर किसी का बिजनेस कारोबार चलता था. अभी कोविड के तरफ से पब्लिक कुछ भी नहीं है इधर. क्या पब्लिक अभी सब घरों में है, सुबह से शाम तक 150 कोई भी पब्लिक अभी इधर नहीं है. अभी जितने ऑटो इधर ठहरते पूरे ऑटो ड्राइवर परेशान है. आंध्रा में जगन मोहन रेड्डी 10-10 हज़ार रुपये अगले लॉकडाउन में ऑटो ड्राइवरों को दिए थे. अभी ये लॉकडाउन भी हुआ तो उन्होंने 10-10 हज़ार रुपये पब्लिक को दे रहे ऑटो ड्राइवर को. या सीएम साहब को तेलंगाना के वक्त ऑटो ड्राइवर भी साथ दिए सो है. या सीएम साहब कोई ऑटो ड्राइवर को क्या देना क्या लेना का अभी तक कुछ बोल रहे नहीं. और हमारे ऑटो यूनियन के जो लीडर हैं पूरे खाले के कल्ले के खामोश बैठ गए सो है. कोई पलट के ऑटो ड्राइवर जिंदा है, घर कैसा चल रहा है क्या है कुछ भी नहीं. हमारे ऑटो को है ఫైనాన్స్ नहीं बने तो ఫైనాన్స్ ఇంట్రెస్ట్ पे ఇంట్రెస్ట్ దా रहे. చాలా ఘోరం అంటే ఘోరమైన పరిస్థితి ఉంది. పార్కుల పుట్ట కానీ సిటీలో ఎక్కడైనా కానీ పార్కే అని కాదు, మాస్క్ అయితే కంపల్సరీ పెట్టుకుంటారు, పెట్టకపోతే ఏమో 1000 రూపాయలు ఫైన్ వేస్తారు కదా, అందుకని మొత్తమే వేస్తున్నారు. పార్క్కి మినిమం ఒక 50 నంబర్స్ బి వస్తలేరు. ఇంతకుముందు అయితే 1000 సంఖ్యలో వస్తే వాళ్ళు పబ్లిక్, ఇప్పుడైతే పర్సన్కి 50 నంబర్స్ బి వస్తలేరు మేడం. వేవ్ 1 కంటే కూడా వేవ్ 2 మరి దారుణంగా తయారైందని చెప్పాలి. ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించని పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోడ్లన్నీ కూడా అంటే సంజీవ పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు కూడా ఒకప్పుడు ట్రాఫిక్ జామ్ గంటల పాటు అయ్యేది. కాకపోతే ఇప్పుడు కేవలం 10 నుంచి 15 నిమిషాల లోపే అయితే ట్రావెలింగ్ చేస్తున్నారు. అండ్ మెయిన్గా ఆటో వాళ్ళకి గిరాకీ లేక, ఇటు చిరు వ్యాపారాలకు గిరాకీ లేక అయితే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. సో మొత్తానికి అయితే సిటీలో టూరిస్ట్ స్పాట్సే కాదు, ఇటు చిన్న పెద్ద పార్కుల పరిస్థితి కూడా ఇట్లనే ఉంది. కెమెరా పర్సన్ నగేష్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్. కరోనా ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీకి కాసుల పంట పండిస్తోంది. గతంలో లాక్డౌన్, ఇప్పుడు సెకండ్ వేవ్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ తమ ఫోన్లకే అతుక్కుపోతున్నారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఎప్పుడూ లేని విధంగా 45% ప్రాఫిట్స్తో ముందుకు దూసుకెళ్తున్నాయి ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ. కరోనా వైరస్ గేమింగ్ ఇండస్ట్రీని రారాజులా మారుస్తోంది. గతంలో లాక్డౌన్ వల్ల పిల్లలు, పెద్దలు, స్టూడెంట్స్, ఉద్యోగులు అందర్నీ తన వైపుకు తిప్పుకుంది. సెకండ్ వేవ్ వల్ల ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు ఫోన్ కనిపిస్తే చాలు గేమ్స్ ఆడకుండా ఉండలేరు. గేమ్స్ కి అతుక్కుపోవాల్సిందే. దీనికి తోడు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఎక్స్పర్ట్లు, ప్రభుత్వాలు హెచ్చరిస్తుండటంతో చాలా మంది పేరెంట్స్ పిల్లలను అసలు బయటికి పంపటం లేదు. యూత్ పబ్జీ, లూడో కింగ్ లాంటి గేమ్లకు అతుక్కుపోతున్నారు. దీంతో ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ దూసుకు వెళ్తోంది. కోవిడ్ వల్ల గత ఏడాదిగా ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. గ్లోబల్ వీడియో గేమ్ మార్కెట్ 2022 కల్లా $2.2 చేరుతుందని అంచనా వేస్తున్నారు. మ్యూజిక్ ఇండస్ట్రీ 2020లో వచ్చిన $57 బిలియన్ రెవెన్యూల కంటే ఇది 3 ఎక్కువ. ఆన్లైన్ గేమ్స్ కు అతిపెద్ద మార్కెట్ గా ఆసియా పసిఫిక్ రీజియన్ మారింది. పోకర్, బింగ్, షూటింగ్ లాంటి గేమ్స్ ను ఎక్కువగా ఆడిస్తున్నారు. సింపుల్ గేమ్స్ లూడో, క్యాండీ క్రష్ అయితే రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే లూడో గేమ్ క్వారంటైన్ కింగ్ గానే నిలిచింది. ఆండ్రాయిడ్, iOS లో ఇండియాస్ నెంబర్ 1 గేమింగ్ యాప్ గా లూడో కింగ్ రికార్డు సృష్టించింది. లూడో కింగ్ ను ముంబైకి చెందిన గేమిషన్ టెక్నాలజీస్ ఫౌండర్ వికాస్ క్రియేట్ చేశారు. కరోనా లాక్ డౌన్ లో ఇది మేజర్ సెన్సేషన్ గా నిలిచింది. ఇండియాలో లాక్ డౌన్ కు ముందు లూడో కింగ్ కు డైలీ యాక్టివ్ యూజర్లు 1.5 కోట్ల మంది ఉంటే ఇప్పుడు ఒక్కసారిగా ఈ మార్క్ 5 కోట్లకు చేరుకుంది. మంత్లీ యాక్టివ్ యూజర్లు 18.5 కోట్ల మంది ఉన్నారు. పాతకాలంలో ఆడుకునే వైకుంఠపాలికి లూడో కింగ్ మోడర్న్ టచ్ ను యాడ్ చేయటమే ఈ గేమ్ సక్సెస్ కు కారణం.
క్యాండీ క్రష్, పబ్జీ, టెంపుల్ రన్ ఇలా అన్ని గేమ్స్ ను ఇది దాటేసింది. ఆసియాలో అతిపెద్ద గేమింగ్ కంపెనీలు నింటెండో, టెన్సెంట్ లాంటి వాటికి సేల్స్ విపరీతంగా పెరిగాయి. వీటి ప్రాఫిట్స్ 41% ఎగిశాయి. టెన్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ ఆన్లైన్ గేమ్స్ రెవెన్యూ 31% పెరిగింది. 50 మార్కెట్లలో సేల్స్ 63% వరకు పెరిగినట్లు గేమ్స్ ఇండస్ట్రీ .బిజినెస్ అనాలిసిస్ లో తెలిసింది. కరోనా విజృంభణ సమయంలో రిలీజ్ అయిన కొత్త గేమ్లు కూడా బాగా సక్సెస్ సాధించాయి. కొత్త గేమ్ డౌన్లోడ్స్ 80% పెరిగినట్టు తెలిసింది. లాక్డౌన్ లో ఇంట్లో ఎప్పుడు టీవీ చూడడం బోర్ కాబట్టే తమకు ఇష్టమైన గేమ్స్ ఆడుతున్నామంటున్నారు. కరోనా వల్ల పిల్లలు ఎక్కువగా ఫోన్లలో యాక్షన్, షూటింగ్ గేమ్స్ ఆడుతున్నారు. అయితే ఈ గేమ్స్ పిల్లల మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గేమ్స్ పిల్లలకు వ్యసనంగా మారితే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులే పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని అంటున్నారు. పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారి మైండ్ ను యాక్షన్ గేమ్స్ కే వ్యసనంగా మారకుండా చూసుకోవాలంటున్నారు. That's all for now. Keep watching.